ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళు చెప్పే మాటలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే కరోనా వచ్చింది, ఆయన పాదం పెట్టడం వల్లే కరోనా వచ్చింది, అందుకని రాష్ట్రం అంతా అస్తవ్యస్తం అయిపోయిందని చెప్పేసి అప్పుడు అలా చెప్పారు. అప్పుడు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్ది రాష్ట్ర భవిష్యత్తుని చక్కదిద్దే విధంగా చాలా చక్కగా ఆయన భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించారు. ఇప్పుడు ఏం పథకాల్లోనూ ఇప్పుడు ఏమి మన కరోనా ఉందని, ఏం ప్రకృతి విపత్తులు వచ్చినాయని, పక్క దేశంలో యుద్ధాలు జరుగుతుండడం ఏంటి, ఇక్కడ మన గ్యాస్ రేట్లు తగ్గడం ఏంటి, లేదా పక్క దేశంలో ఎక్కడో సునామీలో ఇంకోటి రావడం ఏంటి, మన రాష్ట్రంలో ఆయిల్ డీజిల్ రేట్లు కానీ నిత్యావసర ధర సరుకులు రేట్లు కానీ తగ్గడం అది ఎంతవరకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ప్రకృతి విపత్తులు వచ్చినాయని చెప్పేసి అప్పులు ఉన్నాయి, పథకాలు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు చెప్పి కనీసం 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఆ 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇవ్వలేకపోయారు. పక్క రాష్ట్రంలోనూ ఎక్కడో పక్క దేశంలో రావడం ఏంటి, వీళ్ళు దాన్ని సమర్థించుకోవాలని మేము సీనియర్లమి. లేకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు 40 years ఇండస్ట్రీ అని. ఆ 40 years ఇండస్ట్రీలు ఉండి అంత అనుభవం ఉండి కనీసం గ్యాస్ బండ్కి 3,000 పెట్టి 2,500 పెట్టి గ్యాస్ బ్లాక్లో కొనుక్కునే పరిస్థితి వచ్చింది. చూస్తున్నారు, వాళ్ళకి తెలియదా? పెట్రోల్ బంకుల దగ్గర మొన్నటి వరకు క్యూలో నిలబడ్డ పరిస్థితి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధపు ప్రచారాలు, విష ప్రచారాలు, రాష్ట్ర ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రచారాలు ఇలాంటివి చేసి వాళ్ళు జనాలను మభ్యపెట్టడమే కానీ రాష్ట్ర అభివృద్ధి చేసింది శూన్యం అని చెప్పేసి ప్రజలందరూ చూస్తున్నారు.